హలో, వెల్కమ్ టు శ్రీ పన్నయ్య ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్. ఇవాళ వీడియోలో బీడ్స్ కలెక్షన్స్ అండ్ సెట్స్, కుందన్లో ఉన్న సెట్స్, పర్ల్స్లో అలా డిఫరెంట్గా మేక్ చేసిన కలెక్షన్స్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. అండ్ చాలా మటుకైతే హ్యాండ్మేడ్ డిజైన్స్ ఎవ్రీ వీడియోలో షేర్ చేస్తూ ఉంటాను. సో ఈ వీడియో కొత్తగా చూసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ మీరు ఆర్డర్ చేసినా చేయకున్నా వీడియోస్ని అయితే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎందుకంటే బీడ్స్లో రకరకాల డిజైన్స్ ఎక్కువగా చేస్తూ ఉంటాము. అండ్ ఎక్కువగా కూడా హ్యాండ్ వర్క్లోనే ఉంటాయి మన డిజైన్స్ అన్నీ కూడా. సో మీ దగ్గర ఆల్రెడీ ఏమైనా బీడ్స్ ఉన్నా కూడా మీరు వీడియోస్ చూస్తూ ఉంటే మీకు వర్క్ మీద ఒక అవగాహన వస్తుంది, ఎలాంటి బీడ్స్ని ఎలా మేక్ చేయించుకోవాలి అని. సో మీరు కొని మీ దగ్గర ఉపయోగం లేకుండా ఉండుంటాయి కదా కొన్ని బీడ్స్, లేదు అంటే ఎప్పుడో లాంగ్ బ్యాక్లో కొని ఉంటాము, అదే సేమ్ డిజైన్ రిపీట్ ఇప్పటికీ చేస్తూనే ఉంటాం. 10, 15, 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న ముత్యాలు పగడాలు ఉంటాయి కదా, వాటిని అలాగే వేస్తూ ఉంటాం. కానీ వాటిని అలాగే వేయాల్సిన పని లేదు. ఇప్పుడు కొత్త డిజైన్స్ చాలా వచ్చేసాయి. మీరు అవే బీడ్స్ యూజ్ చేసుకొని మన వీడియోస్ని కనుక రెగ్యులర్గా ఫాలో అవుతుంటే డిజైన్స్ని రకరకాలుగా వాటిని డిఫరెంట్గా మేక్ చేసేసుకోవచ్చు. సో అది మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు పర్చేస్ చేసినా చేయకుండా వీడియోస్ని ఫాలో అయితే మీకు ఒక క్రియేటివిటీ అనేది ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. మీ బీడ్స్ని మీరే డిజైన్ చేసుకోగలరు. దానికి పెద్దగా సమయం వెచ్చించాల్సిన పని లేదు. ఒక 2-3 నిమిషాలు ఒక వీడియోని చూసేసామంటే వి గెట్ క్లియర్ ఐడియా అబౌట్ దిస్. ఓకే, సరే. ఆన్లైన్లో పర్చేస్ చేయలేని వాళ్ళు డైరెక్ట్గా షాప్ నుంచి పర్చేస్ చేసుకోవచ్చు. షాప్ అడ్రస్ వచ్చేసి హనంకొండ ఆదల సర్కిల్ నియర్ డిమార్ట్ బిసైడ్స్ వుడ్లాండ్ షోరూమ్. ఓకే, సరే. ఫస్ట్ డిజైన్ అయితే నేను నక్షి వర్క్లో మల్టీ కలర్ బీడ్స్లో మేక్ చేసిన మాల చూపించేస్తాను. దిస్ ఈజ్ అ బ్యూటిఫుల్ అనమాట. ఇక్కడ నక్షి బాల్స్ ఎంత చక్కగా ఎలివేట్ అవుతున్నాయి అంటే డిజైన్స్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. క్లియర్గా చూపించేస్తున్నాను. ఇదంతా నక్షి వర్క్. బాల్స్ని జస్ట్ కట్టుతీగతో అలా మేక్ చేస్తూ వెళ్ళి కిందికి వచ్చేసరికి ఇదిగో ఇలా ఇచ్చేసాం అనమాట. మల్టీ కలర్ బీడ్స్ ఇచ్చేసాము. రెగ్యులర్ కలర్ కాంబినేషన్స్ కాకుండా డిఫరెంట్గా పీచ్, పింక్, బ్లూ, డార్క్ రూబీ, గ్రీన్, ఎల్లో ఇలా డిఫరెంట్ షేడ్స్లో మేక్ చేసేసాము. అండ్ దీని లెంత్ వచ్చేసి మంచి ఆల్మోస్ట్ 22 to 24 ఇంచెస్ లెంత్లో వచ్చేస్తుంది అనమాట. లాంగ్ లెంత్లో వచ్చేస్తుంది ఇది. ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది. ఓకే, యూ కెన్ సీ ద బాల్ ఆల్సో ఎంత బాగుంది అనేది. యూ జస్ట్ చెక్ ద క్వాలిటీ అండ్ ఎక్స్టెన్షన్ చైన్ అండ్ ద నీట్నెస్. జస్ట్ మంచి ట్రెడిషనల్గా ఉంటూనే మోడ్రన్గా ఉండే డిజైన్ అనమాట. మల్టీ కలర్లోనే ఇయర్ రింగ్స్ పెట్టాల్సిన అవసరం లేదండి. నక్షి వర్క్లో ఉన్న ఎలాంటి బుట్టాస్ పెట్టేసినా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దిస్ ఈస్ పర్ఫెక్ట్ ఇన్ ద లెంత్ 22 to 24 ఇంచెస్ ఖచ్చితంగా ఉంటుంది. నో డౌట్ ఎలాంటి శారీ మీదికైనా ఇది బాగా ఎలివేట్ అవుతుంది. బట్ ఇంకా డార్క్ శారీస్ కట్టారనుకోండి, జస్ట్ లైక్ ఫ్లోరల్ వర్క్ కాకుండా కొంచెం ప్లెయిన్ ఎక్కువ ఎలివేట్ అయ్యేలాగా డార్క్ శారీస్ కట్టేసి వేసేస్తే ఒక రేంజ్లో ఉంటుంది. మీరు కాటన్సే కానీ ఫాలింగ్స్లో కానీ ఎలాంటివి సెటప్ చేసినా కూడా అద్భుత. మీరు ఇంట్లోనే ఉంటూ కూడా రకరకాల ఆర్డర్స్, రకరకాల డిజైన్ని జస్ట్ పర్చేస్ చేసుకోవచ్చు. లేదు అంటే మీ డిజైన్స్ మీరే మేక్ చేసేసుకోవచ్చు. జస్ట్ ఒక మన వీడియోస్ ఫాలో అవుతాయి. దట్స్ ఆల్, మోర్ దెన్ ఎనఫ్. ఇంకంతకంటే ఏం అక్కర్లేదు. జస్ట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ ఎ క్లిక్, స్మాల్ క్లిక్ అనమాట, అంతే. ఇట్స్ అ బ్యూటిఫుల్. స్టాక్ అయితే లిమిటెడ్గానే ఉందండి. ఇది మరీ ఎక్కువగా అయితే లేదు. వీ కెన్ మేక్ అప్ టు 5 to 6 పీసెస్. అంతవరకు మాత్రమే రా మెటీరియల్ ఉంది. సో కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోవచ్చు. ఓకేనా, రైట్. we'll go to the next one more beautiful design. Yes, again we came to the ఏంటిది చేతన్ రూబీ. we came with the చేతన్ రూబీ. ఇది కూడా మన ప్రీవియస్ ఆర్డర్స్ అన్నీ చూసేసి ఒక కస్టమర్ మనకి ఆర్డర్ చేసిన కలెక్షన్ చేతన్ రూబీలో విత్ కుందన్ వర్క్లో కావాలి అని. అండ్ ఈ కుందన్స్ యూజ్ చేసి చాలా డిజైన్స్ చేసుకున్నాము. పల్స్లో, రూబీస్లో, కోరల్స్లో, బ్లాక్ బీడ్స్లో రకరకాలుగా చేసుకున్నాము. నౌ అగైన్ వి కేమ్ దట్ విత్ చేతన్ రూబీ అనమాట. యూ జస్ట్ సీ ద క్వాలిటీ ఎంత బాగుంది అనేది. అండ్ ఇక్కడంతా కూడా కుందన్ పీసెస్ ఇచ్చేసాను. వాటన్నిటికీ కూడా మళ్ళీ రియల్ రూబీస్ వేసేసామన్నమాట.
అంటే ఎంతసేపు మన దగ్గర ఇవి ఉన్నాయి చేతన్ రూబీస్. కొన్ని ఇయర్స్ బ్యాకే కొని ఉంటాం నాకు తెలిసి. బీడ్స్ కలెక్షన్లో ఫస్ట్ మనం కొనే కలెక్షన్ ఏంటి? రూబీస్. దాని తర్వాతనే ఏదైనా. ఏమంటారు? రూబీస్కి వీలైతే ఒక అన్కట్ పెండెంట్, అన్కట్ స్టోన్ పెండెంట్, లేదంటే ఏదైనా గోల్డ్ పెండెంట్, లేదంటే ప్లెయిన్గా వేసి విసుగు చెంది ఉంటాం కదా. సో లెట్ us మేక్ సమ్ న్యూ డిజైన్స్ విత్ ద ఓల్డ్ బీడ్స్ కదా. మీకు వీలైతే ఇలా గోల్డ్లో చేయించేసుకోండి, కుందన్ పీసెస్ యాడ్ చేస్తూ. అయినా అంత అవసరం లేదండి అసలు. గోల్డ్ వరకు ఎందుకు, బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. చక్కగా మీ బీడ్స్ని ఇలా డిజైన్ చేసేసుకోండి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. జస్ట్ మామూలుగా ఇంతవరకు అయితేనేమో ఇలాంటి దానికి ఒక పెండెంట్ వేసుకొని వెళ్ళే వాళ్ళము ఫంక్షన్కి. ఇప్పుడు జస్ట్ సింపుల్ మోడిఫికేషనే, 1 పెండెంట్ బదులు 5 పెండెంట్స్ వేసాను, దట్ విత్ ఎ స్మాల్. లుక్కే మారిపోయింది. దిస్ కమ్స్ టు ద డిజైనర్ లుక్. వాట్ యు సే కదా. చిన్న మార్పు ఎంతో పెద్దగా గ్రాండ్ లుక్ తీసుకొచ్చేస్తుంది. అది ఇల్లైనా సరే, నగలైనా సరే, ఏవైనా సరే. అందుకే అంటాం కదా, పాతవి ఎప్పుడు కూడా ఓల్డ్ కాదు, ఓల్డ్ ఈజ్ ఎవర్ గ్రీన్ ఫ్యాషన్. 3850 ఈజ్ ద ప్రైస్. ఇక్కడ మనం వాడింది రియల్ రూబీస్ కాబట్టి కొంచెం కాస్ట్ పడుతుంది. దాంతోపాటు నేను కుందన్ తీసేసుకున్నాను. కింద కలిగిన పీసెస్ అన్నీ కూడా కుందన్ కాబట్టి ఎ బిట్ ఎక్స్పెన్సివ్. బట్ ఐ హోప్ యూ అండర్స్టాండ్, రైట్. అండ్ దీనికి బ్యాక్ అంతా కూడా ఇదిగో ఇలా వచ్చేస్తుంది. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్ చైన్ ఇచ్చేసాను. మరీ ఎక్కువగా కాకుండా కొంచెం ఇచ్చేసాను అనమాట ఎక్స్టెన్షన్ చైన్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ స్మూత్ అండ్ జెంటిల్. ఓకేనా. నెక్స్ట్ దీని తర్వాత ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్. ఇదేంటంటే సింపుల్గా ఉంటూనే ఎలిగెంట్గా ఉంటుంది. దీని స్పెషాలిటీ ఏంటి చెప్పండి. దిస్ కేమ్ ఇన్ ఎ బ్లాక్. యు జస్ట్ సీ హియర్. బ్లాక్లో వచ్చేసాయి సైడ్ బాబ్స్. ఇదిగో ఇలా గోల్డ్ చైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. పైననేమో 2 లైన్స్ వచ్చేస్తాయి, కిందికి వచ్చేసి 3 లైన్స్ ఇలా వచ్చేస్తుంది. లైట్ వెయిట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది అనమాట. రెగ్యులర్గా మీరు ఇలాంటి డిజైన్స్ రూబీలో, వైట్లో, రకరకాల స్టోన్స్లో వేసే ఉంటారు. బట్ దిస్ ఈజ్ మేడ్ విత్ బ్లాక్ స్టోన్. బ్లాక్ స్టోన్లో జ్యువెలరీ అనేది కాస్త అరుదనే చెప్పాలి. అది గోల్డ్ అయినా ఆర్టిఫిషియల్ అయినా మీరు ఆర్డర్ చేస్తే తప్ప. ఇంకా చెప్పాలంటే 1 గ్రామ్ గోల్డ్లోనే ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో అడపదడప కనిపిస్తుంది బ్లాక్లో. రియల్ గోల్డ్లోనైతే మీరు ఖచ్చితంగా ఆర్డర్ చేస్తే తప్ప అక్కడ బ్లాక్ స్టోన్లో జ్యువెలరీ ఉండదు. నేను చెప్పేది నిజమే, మీరు ఒప్పుకోకపోయినా నిజమే. జ్యువెలరీ షోరూంలోకి వెళ్తే ఎన్ని జ్యువెలరీ కలెక్షన్స్ మీకు బ్లాక్ స్టోన్లో కనిపిస్తాయి? వెరీ రేర్. హార్డ్లీ ఐ కెన్ సే hardly 5%. Rest everything you go with diamond, uncut white stones, AD stones, ruby, emeralds. The next categoryలోనే సఫైర్ వస్తుంది. సఫైర్ తర్వాత బ్లాక్. ఎస్. సో ఇప్పుడు ఇది వచ్చేసి అద్భుతంగా ఉంది. సైడ్ మాప్స్ వచ్చేసాయి విత్ బ్లాక్ స్టోన్స్. చిన్నగా వచ్చేస్తుంది అనమాట, లైట్ వెయిట్గా ఉంటుంది మాల అంతా కూడా. ఇదిగో ఇలా సైడ్ మాప్స్ వచ్చేస్తాయి, చక్కగా ఉంటుంది. అండ్ వీటికి ఇయర్ రింగ్స్ కూడా ఎంత బాగున్నాయో. బ్లాక్ స్టోన్లో ఇయర్ రింగ్స్ చచ్చిపోతుంటాం అసలు. బ్లాక్ స్టోన్లో ఇయర్ రింగ్స్ కోసం దొరకవు పట్టాన. ఎంతమంది మెసేజ్ చేస్తారో బ్లాక్ స్టోన్స్లో ఉంటే పెట్టండి ఇయర్ రింగ్స్, బ్లాక్స్లో ఉంటే పెట్టండి ఇయర్ రింగ్స్ అని. ఒక్కోసారి రెస్పాండ్ కూడా అవ్వలేను నేను. ఎందుకు అంటే ఏముంటాయి బ్లాక్ స్టోన్లో, రేర్గా ఉంటుంది. మీరు 10, 15, 20 రెగ్యులర్ ఐటమ్స్ కొంటే ఒక్క ఐటమ్ అందులో బ్లాక్లో ఉంటుంది. అది ఇయర్ రింగ్స్ ఇంకొంచెం బెటర్. అసలు నెక్ పీసెస్ అయితే ఇంకా చాలా తక్కువ కదా. ఇది పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. లైట్ వెయిట్గా ఉంది, చైన్ లైట్ వెయిట్గానే ఉంది, ఇయర్ రింగ్స్ వెయిట్గానే ఉంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ గోల్డ్ పాలిషింగ్, వెరీ స్మూత్, వెరీ నీట్ అండ్ వెరీ జెంటిల్. యూ జస్ట్ సీ ద క్వాలిటీ ఆఫ్ ద స్టోన్. దీస్ ఆర్ ద AD స్టోన్స్ ఇన్ ద బ్లాక్. ఇదిగో ఇలా వచ్చేస్తుంది చైన్ అంతా కూడా. 2 సైడ్ మాప్స్ వచ్చేస్తాయి. బ్యాక్ వచ్చేసి మీకు ఫుల్ లెంత్గా ఎక్స్టెన్షన్ చైన్ వచ్చేస్తుంది. యూ కెన్ అడ్జస్ట్ బేస్డ్ ఆన్ యువర్ నెక్ లెంత్. ఓకే. సో దీని ప్రైస్ వచ్చేసి 1100. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకేనా. 1100. ఇక్కడ సైడ్ మాప్ చూసేసుకోండి, ఇలా వచ్చేస్తుంది. ఓకే. దీంట్లోనే ఇంకొక డిజైన్ కూడా ఉంది. ఐ విల్ షో యూ దట్ ఆల్సో. అది కూడా బ్లాకే, బట్ లిటిల్ బిట్ చేంజ్ ఇన్ ద సైడ్ మాప్ అనమాట. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్.
ఇక్కడ సైడ్ మాప్ ఏమో ఇదిగో ఇలా వచ్చేసింది, ఫ్లవర్ లాగా వచ్చేసింది. అండ్ మీకు ఇంకొక పీస్ చూపిస్తాను. ద నెక్స్ట్ ఈజ్ ఇదిగో ఇలా వచ్చేసింది సైడ్ మాప్స్. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. చైన్ అంతా కూడా సేమ్. ఓకే, ద ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే సైడ్ మాప్లో స్టోన్ అలైన్మెంట్లో తేడా, స్టోన్ క్వాలిటీ అది ఇది రెండు సేమ్. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు మీరు, స్టోన్ క్వాలిటీ తక్కువేమో. నో 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 నో, తక్కువ స్టోన్ క్వాలిటీ అనేది లేదు. ఫినిషింగ్ అదే, ఎవ్రీథింగ్ ఈజ్ అది. ఇవి కూడా ఏడీ స్టోన్స్ ఇన్ ద బ్లాక్, యూ జస్ట్ సీ హియర్. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంతకుముందు దాంట్లో ఏమొచ్చిందంటే సైడ్ మాపు ఇదిగో ఇలా వచ్చేసింది. దీని సైడ్ మాప్ ఏమో ఇలా వచ్చేసింది, ఇందాక చూపించింది. దీనిదేమో ఇదిగో ఇలా వచ్చేసింది. జస్ట్ స్టోన్ అలైన్మెంట్ కొంచెం డిఫరెంట్గా ఉంది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. ప్యాటర్న్ వచ్చేసి సేమ్, ఇదిగో ప్యాటర్న్ వచ్చేసి సేమ్. ఇయర్ రింగ్స్ కూడా మీకు చూపిస్తాను. దీస్ ఆర్ ద ఇయర్ రింగ్స్ ఫర్ దిస్ బ్లాక్ స్టోన్. ఓకేనా, ఇలా వచ్చేస్తాయి. పుష్ బ్యాక్ వచ్చేస్తుంది. లైట్ వెయిట్గా ఉంది. ఓకే, చాలా బాగుంటుంది, పెట్టుకుంటే నీట్గా కనిపించేస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి 1250. జస్ట్ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 150 హార్డ్లీ డిఫరెన్స్ అనుకుంటాను దానికి దీనికి. ఓకేనా, 1250 ఇస్ ప్రైస్. 2 సైడ్ మాప్స్ వచ్చేస్తాయి. చాలా బాగుంటుంది, చక్కగా ఉంటుంది. పాలిషింగ్ అంతా కూడా గోల్డ్ పాలిషింగ్. దీంతో పాటుగా ఇంకొక అద్భుతమైన డిజైన్ చూపించేస్తాను. ఇది లాస్ట్ టైం చూపించిందే అనుకుంటున్నారు కదా, కొంచెం డిఫరెన్స్ ఉంది దానికి దీనికి. కొంచెం కాదు, చాలానే ఉంది. నేను జస్ట్ 2-3 డేస్ బ్యాక్ చూపించాను. అది చూసి ఒక మేడం, షీఈ్ అడ్వకేట్, పేరు నాకు అంత గుర్తులేదు, షీఈ్ ఫ్రమ్ హైదరాబాద్. తను అడ్వకేట్, హైకోర్టులో అడ్వకేట్ అనుకుంటాను. షీ ఆర్డర్ దిస్ పీస్ అనమాట. ఇదిగో ఇవన్నీ రియల్ బీడ్స్. ఇక్కడ యూజ్ చేసింది ఏంటంటే పలకసారి. ఎంత నీట్గా వచ్చేసిందంటే మాల. నేను మీకు ఆ రోజు వీడియోలో కూడా చెప్పాను, ఇక్కడ మొత్తం సిల్వర్ బీడ్స్ వేస్తే కనుక, అంటే సిల్వర్ మిక్స్డ్ బీడ్స్ వేస్తే ఇంకా అఫీషియల్గా వచ్చేస్తుంది, కొంచెం కాస్ట్ పెరుగుతుంది అని. ఎంత బాగుంది తెలుసా అసలు. ఇది చూస్తేనే, అంటే ఇప్పుడు ఇక్కడ పెట్టాం కదా, పెడితేనే అర్థమవుతుంది, ఇంకా ముట్టుకునే దానికి అక్కర్లేదు. అబ్బాయి ఇది ఎంత నీట్గా ఉంది అని. నేను వీడియోలో మీకు ఎంత చూపించినా కూడా దీని ఫినిషింగ్ ఇంకా పూర్తిగా కనిపించట్లేదని అనుకుంటున్నాను. బట్ ఇట్ ఎక్సలెంట్. కొన్ని పీసెస్ ఏంటంటే నీట్గా కనిపించేస్తాయి అన్నమాట. మేబీ డిజైనింగ్ ఏముందండి ఇందులో అనుకోవచ్చు. బీడ్స్ అంటే అంతే ఉంటుందండి. బీడ్స్ అంటే మనం మధ్యలో యాడ్ చేసే పీసెస్, బీడ్స్ క్వాలిటీ, యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి దాని ఫినిషింగ్ లుక్ వచ్చేస్తుంది తప్ప అదే అద్భుతమైన డిజైను ఎక్కడ ఎవరు చూడని డిజైన్ అని కాదు. అక్కడ విషయం ఏంటంటే మనం యూజ్ చేసిన మెటీరియల్ని బట్టి, ఆ నీట్నెస్ని బట్టి అది ఎంత బాగుంది అనేది తెలిసిపోతుంది. అది విషయం. ఇదిగో చూడండి, అఫీషియల్గా ఉందన్నమాట. వేసుకున్నా కూడా అరే బా ఎంత బాగుంది, ఎంత బాగా చేయించుకున్నారు వీళ్ళు అనుకునేలాగా ఉంటుంది. ఇక్కడ చూడండి, మొత్తం సిల్వర్ మిక్స్డ్ బాల్సే యూజ్ చేశాను. మధ్యలో వచ్చేసి బిగ్ సైజ్ ఆఫ్ నక్షి బాల్ ఇచ్చేసాము. ఇక్కడ అన్నీ కూడా పలకసార్లు వేస్తూ వెళ్ళిపోయాం. బాగుంది, చాలా చక్కగా ఉంది. దీని ప్రైస్ అప్రాక్సిమేట్లీ 4400 వరకు పడిందండి. కొన్ని చూస్తేనే అనిపిస్తాయి అద్భుతంగా ఉన్నాయి. ఇదిగో ఇది ఆ కేటగిరీ కిందకే వచ్చేస్తుంది. ఓకే, అండ్ ద నెక్స్ట్, దిస్ ఈజ్ ఆల్సో వన్ కస్టమర్ ఆర్డర్. దిస్ ఈజ్ ఫర్ 3 lines of pearls కంప్లీట్లీ విత్ ద సరోస్కీ పర్ల్స్. సైజ్ వచ్చేసి ఎంత సైజు, సుమారుగా 6 mm సైజులో ఇచ్చేసాం.
జస్ట్ ఆల్ దీస్ ఆర్ ద సరోస్కి పర్ల్స్. గుర్తొస్తుందా ఒక మూవీ? ఈ సెట్ని చూడగానే గుర్తు రావాలి ఈ పాటికి. ఈ సెట్ని చూడగానే ఏ మూవీ చెప్పనా? సీతారామం. యా, అందులో హీరోయిన్ వేసుకుంటుంది కదా ఇలాగ 3 lines ఆఫ్ పర్ల్స్. పర్ల్స్ ఆల్వేస్ ఈజ్ ఎవర్ గ్రీన్. ఏ జ్యువెలరీ కిందికి రాదు. ఓల్డా అంటే ఓల్డ్ కాదు, న్యూ అంటే న్యూ కాదు. దిస్ ఈజ్ ఎ కాన్స్టాంట్ అనమాట. ఈ డిజైన్ కాన్స్టాంట్. పాతది అని చెప్పలేము, కొత్తది అని చెప్పలేము. మీకుందా లేదా అదొక్కటే క్వశ్చన్. ఏమంటారు? దట్ ఈజ్ అ స్పెషాలిటీ ఆఫ్ ద పర్ల్స్. జస్ట్ అలా 3 lines వేయండి, ఎంత బాగుంటుందో. ఇయర్ రింగ్స్ ఏం పెట్టాలి అంటారా? ఏది పెట్టినా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. మీరు కుందన్లో బిగ్ సైజ్ పెట్టేసి పర్ల్స్ వచ్చినవి ఏవి పెట్టినా సెట్ అవుతుంది. యాంటిక్ బిగ్ సైజ్ వచ్చేసి పర్ల్స్ పెట్టినా సెట్ అవుతుంది. స్టడ్స్ పెట్టినా సెట్ అవుతుంది. ఎలా పెట్టినా అద్భుతంగా ఉంటుంది పర్ల్స్ అనేది. దిస్ ఈజ్ అ 3 lines. అప్రాక్సిమేట్లీ 22 to 24 inches లెంత్లో వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద సరోస్కి పర్ల్స్ అండ్ ద లెంత్ సైజ్ వచ్చేసి 6 mm. ఇట్స్ బ్యూటిఫుల్. ఓకే, అండ్ బ్యాక్ థ్రెడ్ ఇవ్వలేదు, ఇలాగా ఇచ్చేసాము. లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్టెన్షన్, మ్యాక్సిమం బీట్సే ఇచ్చేసాం. బాగుంది. ఒక అకేషన్కి వేసుకోండి. చెప్తున్నాను కదా, వీటికి ఫ్యాషన్ పోవడం రావడం ఉండదు. ఉందా లేదా మీ దగ్గర, మీ జ్యువెలరీ బాక్స్లో ఇది ఉందా లేదా, దట్ ఈస్ ద ఓన్లీ మ్యాటర్, రైట్? ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 1550. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, అండ్ ద నెక్స్ట్ ఈజ్ దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ డిఫరెంట్గా, కొంచెం సింపుల్గా మల్టీ కలర్ బీడ్స్ ఇచ్చేసాము. ఆల్ దీస్ ఆర్ ద మొనాలిసా విత్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అనమాట. గ్రీన్, ఎల్లో, నేవీ బ్లూ అండ్ ఆరెంజ్. మధ్యలో అంతా పలకసల్లతో టచ్అప్ ఇచ్చేసాను. 19-20 inches లెంత్లో ఉంటుంది సుమారుగా. అండ్ యూ కెన్ సీ హియర్ ఓకే. ఇగో ఇది మాల. ఇలా వచ్చేస్తుంది. అండ్ ద ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 750. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, and the next collection this one. ఇది వచ్చేసి కంప్లీట్గా అన్కట్ స్టోన్స్లో వచ్చేస్తుంది. ఇక్కడ స్టోన్ అలైన్మెంట్ ఎలా వచ్చేసింది అంటే సెమీ అన్కట్స్ ఉంటాయి చూసారా రియల్ గోల్డ్లో, సేమ్ అలాగే వచ్చేస్తుంది అనమాట. యూ జస్ట్ చెక్ త్రూ. అన్కట్ స్టోన్స్ ఇలా వచ్చేసాయి. అన్కట్ స్టోన్ విత్ రూబీ, అన్కట్ స్టోన్ విత్ రూబీ. మిడిల్లో వచ్చేసరికి కొంచెం పెద్దగా వచ్చేస్తుంది, ఆ తర్వాత అన్నీ చిన్నగా వచ్చేస్తాయి. జస్ట్ లైక్ ఎలా ఉంటుందంటే చాంద్ బాల్స్ ఉంటాయి చూసారా మనకి ఇయర్ రింగ్లో, అలాంటి షేప్లోనే మీకు మొత్తం ఇది సెట్ అంతా అలాంటి డిజైన్లోనే వచ్చేస్తుంది. క్వాలిటీ వచ్చేసి ఎంత బాగుంటుందో. ఓకే, సూపర్. మీరు చౌకర్ లాగా ఇలాగైనా పెట్టేసుకోవచ్చు, లేదు నెక్లెస్ లాగా ఇలాగైనా పెట్టేసుకోవచ్చు. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఆబ్వియస్లీ మీకు తెలుసు ఇలా వచ్చినప్పుడు ఏంటి ఎలా వచ్చేస్తుంది, ఇందులో ఒక పీస్ ఇయర్ రింగ్ లాగా వచ్చేస్తుంది. లైట్ వెయిట్గా ఉన్నాయి, చాలా చక్కగా ఉంది స్టోను. జస్ట్ సీ హియర్.
ఇట్ ఈస్ టూ గుడ్. ఓకే, and the price for this is 1550. And this is the price along with the earrings. Super. ఇలా బ్యాక్ చైన్ వచ్చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ one more beauty with a kundan. All these are the fine quality of the kundan. You just go through the quality, ఎంత బాగుంది, ఎంత జెంటిల్గా ఉంది, ఎంత నీట్గా ఉంది అని. అంటే మధ్యలో ఇవి ఇట్లా వచ్చేసాయి కదా స్టోన్స్ అనేవి. ఇవన్నీ ఏంటంటే ఫ్లాట్ స్టోన్స్. దీస్ ఆర్ యూజువల్లీ కాల్డ్ విత్ ద బగట్స్. ఈ పొడవు స్టోన్స్ ఉన్నాయి చూసారా, వీటన్నిటిని బగట్స్ అంటారు. వీటితో ఏంటంటే గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది అనమాట సెట్కి. ఇదంతా మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. దీస్ ఆర్ ద అన్కట్ స్టోన్స్. This is a backer part. Okay, ఇలా వచ్చేస్తుంది. అండ్ ఇయర్ రింగ్స్ వచ్చేసి సూపర్ అసలు. వా, ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఫినిషింగ్. దిస్ వన్ సెట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ పార్టీస్. అసలు ఇంకా నైట్ పార్టీస్కి అయితే అద్భుతం అని చెప్పొచ్చు. 2750 is the price. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. And one small cutie pie that is with the purple. ఇదిగో ఇలా వచ్చేస్తుంది. అండ్ కిందంతా కూడా నక్షి వర్క్ వచ్చేసి ఇదిగో ఇలాంటి బాల్స్ వచ్చేస్తాయి. బాగుంది కదా, సింపుల్గా ఎలిగెంట్గా. స్మూత్గా ఉంటాయి బీడ్స్ అనేవి. ఆనెక్స్లో ఇది ఒక కేటగిరీ ఆఫ్ బీడ్స్ అనమాట. బట్ రెగ్యులర్ ఆనెక్స్ కంటే కూడా చాలా హై క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది. సో నక్షి బాల్స్ వచ్చేసాయి కాబట్టి ఇయర్ రింగ్స్ ఎలాంటి నక్షి వర్క్లో ఉన్న ఇలాంటివి పెట్టినా, లేదంటే పర్పుల్ బీడ్స్లో ఉన్న ఇయర్ రింగ్స్ ఎలాంటివి పెట్టినా కూడా బ్రహ్మాండంగా సెట్ అవుతుంది. అండ్ ప్రైస్ ఫర్ దిస్ ఈజ్ 690. కావాలి అనుకునే వాళ్ళు ఇలాగే స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఓకే, సో ఇవాళకైతే ఇవే కలెక్షన్స్. నెక్స్ట్ వీడియోలో మరింత అందమైన జ్యువెలరీతో మళ్ళీ మేము ముందు ఉంటాను. అండ్ అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసేసుకున్న వాళ్ళు ఎవరు ఉంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ లాస్ట్ టైం నేను చూపించాను కదా గివ్ అవే గిఫ్ట్, విల్ సీ హూ ఇస్ దట్ లక్కీ విన్నర్. గిఫ్ట్ కోసమే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, గిఫ్ట్ కోసమే లైక్ చేయండి, గిఫ్ట్ కోసమే కామెంట్ చేయండి అని చెప్పట్లేదు. మీరు జస్ట్ లైక్ చేసి కామెంట్ చేసి కొంచెం ఫార్వర్డ్ చేసేసారు అనుకోండి, బీడ్స్ కలెక్షన్లో చాలామందికి హెల్ప్ అవుతుంది.
కొత్తగా ఇంకా డిజైన్స్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకి మన వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా అవుతాయి. ఓకే, లైక్ నెంబర్ 30 బ్యూటిఫుల్ కలెక్షన్స్. ప్రైస్ సూపర్. ఏంటి మేడం ఒక్క ప్రైసే సూపరా, డిజైన్స్ కావా? పేరేంటి? తన్వి 1313 1 day ago. Thank you so much. So whatever it may be, thank you for your lovely comment. This is a beautiful giveaway gift for you. Okay, right? Thank you so much.